పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఘనంగా రిటైర్మెంట్ ఫంక్షన్ సెలబ్రేషన్ చేసిన విద్యార్థులు. ఓల్డ్ స్టూడెంట్స్ చిన్న రవణయ్యపేట గ్రామంలో కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ఏర్పడిన సంవత్సరం 1952లో స్థాపించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకి గురవడంతో కమలంపాలెం R&R కాలనీలో చిన్న రమణయ్యపేట కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల నందు 30 సంవత్సరాల 3 నెలల 15 రోజుల పాఠశాలకు ఎంతగానో కృషి చేసి విద్యను అందిస్తూ ఉపాధ్యాయుడు పాఠశాల నందు పదవీ విరమణ అవ్వడంతో విద్యార్థులు కన్నీరుతో వాళ్ళ ప్రేమను బంధంను వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు మంచి ఉపాధ్యాయులు అబ్బులు గారు బదిలీ అవ్వడం బాధాకరంగా ఉందని వాళ్ళు బాధను వ్యక్తం చేశారు. నాకే చాలా బాధ అనిపించింది. సార్ ఎందుకంటే ఇంత రోజు కాదు ఇలా వస్తున్నారంటే నా గురించి కాదురా బాబు, పిల్లల గురించి. పిల్లలు నేను రాకపోతే వాళ్ళు చెదిరిపోతారు, ఇష్టానుసారంగా తిరుగుతారు. మనం వెళ్తే వాళ్ళ క్రమశిక్షణతో పాటు విద్య అందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడు నాకే బాధ అనిపించింది. ఎవరైనా ఈరోజు వచ్చింది వచ్చింది అని వంక పెట్టుకుని మానేసే వాళ్ళు చూశాను. కానీ ఆయన ఈ రోజున ఇప్పటికీ కూడా అదే వర్క్ డెడికేషన్తో అదే వర్క్ కమిట్మెంట్తో ఉన్నారు. అందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మాకైతే మా 2 జనరేషన్కి మాస్టర్ గారు మాట చెప్పడం జరిగింది. మా కుటుంబంలోనే మేమే చెప్తున్నాం, మా కుటుంబంలోనూ 5 పోస్టులు పడ్డాయండి. వంశీ క్లాస్మేట్ మా శివశంకర్ రెడ్డి, మా మేనల్డ్, ఈరోజు కువైట్లో జాబ్ చేస్తున్నాడు. మంత్కి వచ్చేసి 1 lakh రూపీస్ కాస్ట్ శాలరీ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రావాలి మొత్తం ఫ్యామిలీ. ఇంకా వాళ్ళ చెల్లి దుర్గాబాబని సచివాలయంలో జాబ్ చేస్తుంది. ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా రాలేకపోతున్నా అని చెప్పడం జరిగింది. సార్ మీకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఇంతవరకు కూడా మాస్టర్ దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం జరిగింది. ఈరోజు పదవీ విరమణ జరుగుతుందంటే ఒక పక్క మాకు బాధగా ఉన్నా సరే, ఇంకొక పక్క ఆనందంగా ఉంది సార్. ఇప్పటి వరకు మా పిల్లల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, మా కోసం మీరు కష్టపడి మమ్మల్ని ఉన్నత స్థితిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, అంతేకాకుండా క్రమశిక్షణ పద్ధతులు, ఇటు దేవపట్నం, రంచోడవరం టాప్ స్కూల్స్లో రమణయ్యపేట నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ కూడా టాప్ 1 పొజిషన్లో రావడం జరుగుతుంది. ఆగస్టు 15 నాడు దేవపట్నం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్న వాళ్ళు పునాది ఎవరు అంటే కోయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్. అదేవిధంగా ముఖ్యులు, అదేవిధంగా రంచోడవరం. ఇక్కడ ఈ 3 స్కూల్లో, ఈ జిల్లాలో మొత్తం 3 స్కూల్లో టాప్ స్కూల్ ఉన్న బెస్ట్ స్టూడెంట్స్ ఎవరు అంటే కింద పునాది ఎవరు అంటే కోయరెడ్డి ఎలిమెంటరీ పాఠశాల చిన్నరవణిపేట. ఈ చిన్నరవణిపేట నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్రమశిక్షణ పద్ధతులు, అదేవిధంగా పోటీపడి చదివే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే కింద బేస్మెంట్. ఆ పునాది రాయి వేసింది, పునాది రాయిని బలంగా పాతింది సరే. మేము ఉన్నంత వరకు మీరు రుణపడి ఉంటాం.